ఇప్పుడు వాళ్ళు కేసులు పెడతారు, కొంతకాలం మాట్లాడుకుంటారు. వీళ్ళు ఎక్కువ కల్పించుకున్నారు అనుకుంటే లోకేష్ బాబును చంద్రబాబు నాయుడు బ్యాడ్ వచ్చేస్తాయి. యాక్సిస్ కానీ పరిపాలనలో బ్యాడ్ వచ్చేసింది. కూటమి ఫెయిల్డ్ అని వచ్చేసింది. అంచేత ఈ టైంలో ఇటువంటి కేసులు పెట్టి డైవర్ట్ చేస్తారు తప్పితే అందులో సినిమా గురించి మాట్లాడారు. రామ్ గోపాల్ వర్మ దొరకలేదు, సరిపోయింది. దొరికితే అతని గురించి ఒక 2-3 నెలలు మాట్లాడుకుందాం. అట్లీస్ట్ 15 రోజుల గురించి మాట్లాడుకుంటావా? అతనికి కూడా ఊరటనే అని వచ్చింది. ఊరట ఇస్తారని నేను ఆల్రెడీ చెప్పాను. అతని మీద ప్రేమతో కాదు, అతను ఒకటి బూతులు మహాడ్, చిరంజీవి ఆవడం, పవన్ కళ్యాణ్ అయినా వేస్ట్. అందుకు తప్పేటి అంటే అన్నాను. సినిమా తీశాడు, అందుకు తప్పు అనుకుంటే సెన్సార్ చేయాలి. మీరు సెన్సార్ మీద కేసీఆర్ నేను ఆల్రెడీ మీలోని ఎక్కడో ఎవరికి డెడ్ టీవీలోని ఎవరికి చెప్పాను. తప్పు అతను ఎలాగవుద్దని. ఎందుకంటే బాహాటంగా వీళ్ళు వాడిన ఫిల్తీ లాంగ్వేజ్ వాడతాను. అతనికి వచ్చిన ప్లస్ ఏంటంటే వీ విల్ నెవర్ టాక్ ఇదే బూతులు. అదే అంచేత ఎడ్యుకేటెడ్ ఫెలో బాగా మాట్లాడతాడు. కాదు మొన్న భయపడ్డాడు. మొన్న మట్టుకు ఈ మధ్యన చాలా అడౌట్ చేస్తారు. సోషల్ మీడియా ఇంకా చేస్తారు, అరెస్ట్ చేస్తారు, బేడీలు వేస్తాడు, వీకెత్తాడు. ఆ టైంలో అంటారు కదా ఉన్నాడు. ఇంకా ఏది జరగదు. వాళ్ళ తరపున లాయర్ కూడా ఇంటెలిజెంట్ ఫెలో అనుకుంటే బాగా చేస్తున్నాడు. బాలా అనుకుంటే అతను బాగానే చేశాడు. కానీ అతను వెళ్ళడం నాకు తెలుసు. కానీ వాట్ గ్రౌండ్ వెళ్తాడు, సినిమాలు తీస్తాడు. ఇష్టం సినిమాలు తీయడా, నీ ఇష్టం కాదు, సినిమా ఆపే అంటాకి సెన్సార్ బోర్డ్ హెస్ గాట్. అలా ఆల్రెడీ రోజా మౌడో సినిమా తీశాడు, కుట్ర పత్రిక అని 30 ఏళ్ళ క్రితం. అది ఆపేశారు. దట్స్ అబౌట్ రాజీవ్ గాంధీ మర్డరే. మీకు అర్థమైంది. అప్పుడు కుట్ర పత్రిక తీసినట్టు ఎవడో మా దగ్గర 10-15 రూపాయలు ఇచ్చాడు కెమెరామెన్ రవి యాదవ్ అని. అతను మరో చరిత్ర మళ్ళీ తీసి డిజాస్టర్ ఇచ్చాడు కదా, అతనే తీశాడు. అతను చలవమణి కలిసి. అది ఎప్పటికీ రిలీజ్ అవ్వలేదు, ఇంకా అవ్వదు అది. మరి ఆ పరిస్థితి ఈ అమ్మాయికి రావచ్చు. ఎవరో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ మీద తీస్తుంది కాబట్టి అది తరబరిగా అయిపోయింది. ఇప్పుడు ఈ మధ్యన ఏం చేయాలి తెలియక ఇటువంటి కొన్ని వివాదాలు. అదేంటి, ఇటు రూలింగ్ పార్టీకి ఇష్టం లేదు, వాళ్ళకి ఇష్టం లేదు. చేయికి చేసింది. ఇప్పుడు ఇందిరాగాంధీ మీద నువ్వు ఎన్ని చేసినా ఇందిరాగాంధీకి మంచి పేరే వస్తుంది. 100 మర్డర్లు చేసిన వృద్ధి చేసేటప్పుడు మరి ఏడుస్తూ ఉంటాం. ఆ విధంగా ఈ అమ్మాయికి బ్యాడ్ అది. కానీ బాగా చేసింది, బాగా పెర్ఫామ్ చేసి ఉంటుంది. మళ్ళీ ఎక్కడికి గుళ్ళు మనాలి ఎక్కడికి పోయినట్టు ఉంది. ఒక 2-3 నెలల గైరీ హాజరు. మీకు అర్థమైనప్పుడు మీకు అంచేది అది కూడా ఈ సందర్భంలో నేను చెప్పానంటే ఇప్పుడు రాకపోవడం గల కారణం వీళ్ళే. ఇప్పుడు వీళ్ళే అది 11 సీట్లతో ఏం చేయకుండా. అంతకు ముందే అసలు జస్టిస్ డిపార్ట్మెంట్ కమాండ్ లేదు అతనికి. ఎలక్ట్ అయిన మన్నాడు నుంచి కోర్టులో ఒక్కటి కూడా గెలలేదు. ఎవరు అసలు ఊరట లేదు జగన్కి, అంత అపోజిషన్. బికాజ్ ఆఫ్ నేను అనుకోవటం అక్కడ కూర్చున్న సుప్రీం కోర్టులో కూర్చున్న ఆన్ బిహాఫ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు కూర్చున్న ఒక వ్యక్తి. ఇందా చెప్పారు కదా రమణ గారు అని ఎవరు, నేను విన్నది అది యాక్చువల్గా. ఓకే, ఫైనల్గా ఎప్పటి నుంచో చాలా రిపీటెడ్గా అడుగుతున్న క్వశ్చన్ అయినప్పటికీ నందమూరి ఫ్యామిలీ నుంచి మోక్షజ్ఞ ఎంట్రీ అండ్ మెగా ఫ్యామిలీ నుంచి అకీరా ఎంట్రీ కోసం ఆయా ఫ్యాన్స్ బాగా ఎదురు చూస్తున్నారు. సో ఎందుకు వీళ్ళ ఎంట్రీ డిలే అవుతుంది అనేది ఒక మెయిన్ పాయింట్. చాలా మందికి ఉన్న డౌట్ అది. మీకు తెలిసినంతవరకు ఏంటి? ఆల్రెడీ 2-3 ఛానల్లో చెప్పాను దీని గురించి. అతను ఎవరినో పెట్టారు, ప్రశాంత్ అన్న హనుమాన్ డైరెక్టర్ పెట్టి వాళ్ళకి సరిగ్గా పడలేదని కొంతమంది అంటారు. ఏం జరిగింది, నేను బాలకృష్ణ టచ్ లో లేము. అప్పుడు బాగా ఫ్రెండ్స్ మేము 30-35 ఏళ్ల క్రితం. నాకు అతనికి కథగాడు ఏదో వచ్చింది, అతను నన్ను గిల్లేంటే నేను అతను జీవితం అంతా గెలుతున్నాను, నీకేం తెలియదని. అంచేత గెలుతూనే ఉంటాను. అలాగా మహత్తరమైన సబ్జెక్ట్ చెప్పాను ఒకప్పుడు వైజాగ్లో ఆఫ్టర్ కీచురాళ్ళు. సో అదేదో అయిపోయింది. అదర్వైజ్ చాలా లవ్లీగా గడిపాము జన్మభూమి టైంలో. వాళ్ళ అబ్బాయిని కూడా మొట్టమొదటి ఇంట్రడ్యూస్ చేయాలనుకున్న 4 years బ్యాక్ అతను ఫోటోగ్రాఫర్ రాగానే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎంతకంటే అందంగా ఉండేవాడు, మోక్షజ్ఞ కంటే అందంగా ఉండేవాడు. అన్నదమ్ముల సవాల్ ఏదో సినిమా ఉంటుంది, అప్పుడు నేను ఇంటర్మీడియట్ చదువుతాను. నేను అతను ఒకటే ఏజ్, 2 సంవత్సరాలు అటు ఇటులో ఉంటుంది అంతే. సో నాకంటే చిన్నవాడే ఉంటాడు కూడా. అంతకంటే బాగుండేవాడు అనమాట బాలకృష్ణ. బాలకృష్ణ అంతకంటే గొప్ప అద్దగాడే ఏం కాదు ఇతను. కాకపోతే ఇతను కూడా చాలా బాగున్నాడు. కానీ మధ్యలో మరి సినిమా ఇప్పుడప్పుడే వద్దనుకుంటుంటాడు, ఇటువంటి వేసుకుంటాడు కదా మరి బాలకృష్ణ. అక్కడ చాలా మంది ఉంటారు చెప్పేవాళ్ళు జ్యోతిష్యుల గురించి. అతనికి చెప్పక్కలేదు, మనకంటే అతనికి బాగా తెలుసు బాలకృష్ణ. 2-3 సంవత్సరాల వరకు బాగాలేదు టైము, వెళ్ళినట్టు చిన్న ఇది ఉంటుంది, ఆప్యాయమైన ఉంటాడు. ఇలాగ మనవాడు లవ్ అయిపోయాడు. ఆ ఫోటోగ్రాఫ్ చూస్తే ఎంత అందంగా ఉన్న అబ్బాయి ఇలా చేశారంటే అదే అయిపోయిన 1 సంవత్సరం తర్వాత మళ్ళీ ఈ మధ్యన మళ్ళీ సినిమాలోకి వస్తున్నాడు, మళ్ళీ స్మార్ట్ అయిపోయాడు. కదా నవ్వు ముఖం కదా అవుతుంది.
సీరియస్గా ఉన్నట్టు ఉన్నాడు యాక్చువల్గాను. ఉమ్, సరే ఏదో సక్సెస్ఫుల్ డైరెక్టర్ అది పెట్టారు, వాళ్ళకి వర్కౌట్ అవ్వలేదు అన్నప్పుడు అది కాదు వర్కౌట్ అవ్వకపోవడం కారణం, అసలు కారణం ఏంటంటే అతనికి సినిమాలు అంటే ఇంట్రెస్ట్ లేదన్నారు. ఉండాలనే ఉంది. ఉమ్, బట్ రామారావు గారు అందరు అబ్బాయిలకి లేదు కదా, అవును. ఏదో వచ్చారు వేరే బిజినెస్కి వెళ్ళిపోయారు. అలాగ వచ్చి నిలబడి అటు ఇటు సాధించింది ఒక బాలకృష్ణ, ఉమ్, దాని తర్వాత జూనియర్ ఎన్టీఆర్. అలాగా ఈ అబ్బాయిని పట్టుకురావాలనేది వాళ్ళందరూ ఆకాంక్ష అయి ఉంటుంది. బికాజ్ అందంగా ఉన్నాడు కుర్రాడు కాబట్టి. ఉమ్, ఆ అందంగా ఉన్నాడు అలాంటి 30 ఏళ్ళు వచ్చేసినాయి, ఉమ్, కాలయాపన అయిపోయింది. అది జ్యోతిష్యం వల్ల అయిందా? ఉమ్, అది ఓన్లీ బాలకృష్ణకి ఇష్టం లేకుండా వాళ్ళ ఫ్యామిలీకి ఇష్టం లేకుండా చేయడు కదా. ఉమ్, ఇప్పుడు అతనికి ఇంట్రెస్ట్ లేదేమో. ఇంట్రెస్ట్ లేకపోతే ఫోర్స్ చేసే అంతటి మనిషి కాదు బాలకృష్ణ. అది కరెక్ట్ కాకపోవచ్చు యాక్చువల్గా. మనం కూడా హైపోథెటికల్ గానే చెప్పాలి, ఉమ్, ఇమాజిన్ చేసి చెప్పాలి. అవును. డైరెక్ట్గా మనకి వాళ్ళతో టచ్ లేదు కాబట్టి. సో ఇప్పుడు అఖిరానందన్ అన్నారు కదా, అతనికి ఒకటి 2 ఓవర్ హైట్ జయసుధ కొడుకుల్లాగా. ఉమ్, కాకపోతే జయసుధ కొడుకులు లావుగా ఉంటారు, ఉమ్, ఓవర్ 6'3", 6'4" ఉంటే బాగోరు 2 లక్షలు. ఉమ్, క్లిక్ కారు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. 6 దాటి ఏమాత్రం ఇంచున్నా పెద్ద ప్రొడ్యూసర్ మనోడు, పెద్ద ప్రొడ్యూసర్ కొడుకున్న రాణాయ పైకి రాలేదు. ఉమ్, బై ఆల్ మీన్స్ ఈ లుక్స్ గుడ్ అండ్ మంచి యాక్టర్. ఉమ్, బాగా తెలుగు మాట్లాడగలడు, హిందీ మాట్లాడగలడు, ఇంగ్లీష్ మాట్లాడగలడు. ఓకేనా? ఎందుకు రావట్లేదంటే నోబడి నోస్. అతను పెట్టి ఇంకా తీయచ్చు యాక్చువల్గా, ఉమ్, నాట్ ఓన్లీ వెబ్ సిరీస్. ఈజ్ అన్ యాక్టివ్ పర్సన్. వాళ్ళ ఫాదర్కి ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్, ఉమ్, ఎవరు ఏవిఎం వాళ్ళు వచ్చి తీశారు అది ఉమ్, లీడర్. అవును. వాళ్ళ ఫాదర్ కంటే పెద్ద ప్రొడ్యూసర్ ఎవరు ఉంటారు ఇక్కడ? ఉమ్, సురేష్ సంస్థ కదా. ఉమ్, బట్ అతనికి ఇంట్రెస్ట్ లేదు, అయినా కూడా తన సొంత డబ్బులతోనే తీయచ్చు కదా అని వాళ్ళు, నేను విన్నదన్నమాట. ఉమ్, వాళ్ళ మదర్ మిసెస్ అన్నా కూడా తీయలేదు. ఉమ్, ఈలోగా పెద్ద ప్రొడ్యూసర్ ఎవరో వచ్చి మంచి డైరెక్టర్ అప్రోచ్ అయ్యి బ్యూటిఫుల్ ఫిల్మ్ తీశారు, లీడర్ అని చెప్పేసి. ఉమ్, సో ఆ విధంగా బాలకృష్ణ కొడుకు అంత ఉంది ఇమేజ్. ఉమ్, చేయడానికి ఇష్టం ఉందా లేదా అనేది నాకు తెలీదు. ఉమ్, ఇష్టం లేకపోతే చేయించే రకం బాలకృష్ణ మట్టుకు కాదు. ఉమ్, సో ఇది రెండు ఓకే అనుకుంటే, ఉమ్, అయినా ఇవన్నీ కాదు మనకేం తెలీదు, టైం గురించి ఏదో చూస్తున్నారు, ఉమ్, ఇంకా బెటర్ సబ్జెక్ట్ కూడా చూస్తున్నారంటే ఉండొచ్చు. ఉమ్, అఖిరానందన్ అలా కాదు. ఉమ్, అఖిరానందన్కి మోక్షజ్ఞ కంటే ఉమ్, ఎక్కువ ఇమేజ్ ఉన్నట్టు లెక్క. ఉమ్, పవన్ కళ్యాణ్ పవర్ తెలుసు కదా, ఉమ్, చిరంజీవిని దాటిపోయాడు ఇమేజ్ లో. ఎందుకు దాటిపోయాడు అంటే నసీబ్ అండ్ దేవుడి యొక్క కటాక్షం. ఉమ్, ఈ వాజ్ బ్లెస్డ్ విత్ వెరీ గుడ్ ఇమేజ్ అని నేను ఒక 7-8 ఏళ్ళు చెప్తున్నాను. ఉమ్, ఓకేనా? సో ఆ ఇమేజ్ అతని మీద పడద్ది, ఏదో విధంగా పుష్ చేయాలని రెండు దేశం కూడా చూస్తుంది. ఉమ్, కావాలని డామినేట్ చేసింది, ఆ అమ్మాయిని ఇష్టపడేవారు కాదు ఇంట్లోనే, మొత్తానికి వదిలేసాడు. ఆ అమ్మాయి వదిలేసిన తర్వాత ఇట్లా స్టార్ట్ అయింది. ఉమ్, ఇది అందరికీ జగమేరుంది సత్యం. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఆ అబ్బాయి బాగానే ఉంటాడు. ఉమ్, కాకపోతే ఎవరి పక్కన నుంచుంటే నేను ఇలా చూడవలసి వస్తుంది. ఉమ్, అది మన మైనస్ ప్లస్ తెలియదు. కానీ ప్రభాస్ కంటే హైట్ అతను. ఉమ్, ఇప్పుడు మోహన్ బాబు ఉన్నాడా, ఆయన హైట్ కింద ఎక్క, మంచి పర్సనాలిటీ, మంచి యాక్టర్. ఆ విష్ణు అయినా పెద్ద ఆయన ఉమ్, ఈశ్వరుడు మీ సినిమా తీస్తున్నాడు, అవును. అతను నడుస్తుంటారు పక్కన పట్టుకున్నాడు ఆయన. ఉమ్, అంటే చాలా హైట్ వెర్షన్. మీకు అర్థమైంది అది. ఉమ్, అది పెద్ద హిండ్రెన్స్ అంటే అది పెద్ద అబ్జెక్షన్ కాదు, కానీ ఉమ్, అది అవరోధం కాదు. కానీ బాగున్నాడు, తల్లి పలుకుతో పుట్టాడు కాబట్టి అదృష్టవంతుడు అయి ఉండాలి. ఉమ్, అఖిరానందన్ సాధారణంగా బాగుంటారు. అవును. అమ్మాయి వచ్చి తండ్రి పొరుగుతో పుట్టాలని అంటారు యాక్చువల్గా. ఉమ్, సో ఆ విధంగా ఇద్దరు బాగున్నారు. బట్ అది ఇంట్రెస్ట్ లేకపోతే ఉమ్, మటుకు ఏం చేయలేం. మడ్డుగా మరోజుగా ఉన్నాడు ఇంకో మనోజ్ మనోజ్. బాలకృష్ణ గారు అబ్బాయి. బట్ అందులో నాకు మోక్షజ్ఞ. నచ్చాడు. మోక్షజ్ఞ. మోక్షజ్ఞ ఈ లుక్స్ వెరీ నైస్. కాకపోతే నవ్వు మొక్కలా కనిపించలేదు. ఉమ్, ఇస్ నాట్ వెరీ స్పైడీ, సీరియస్ టైప్ అనమాట. ఆ Hmm. టైప్లో రామ్ చరణ్ అంతే, నవ్వు మొక్క ఉండదు అతనికి. ఉమ్, ఏదో మదర్లో ఉంటాడుగా, ఒకటే అదృష్టం తప్పితే. ఉమ్, అందులో చిరంజీవి గారు ఇది రాలేదు, చిరంజీవి గారు ఇది రాలేదు. వాళ్ళు చేయొచ్చు కానీ రాజమౌళి పిండేశాడు కాబట్టి ఉమ్, అటువంటి సినిమా వస్తే నెక్స్ట్ సినిమాలు ఆడవు. ఉమ్, ఐ కెనాట్ హెల్ప్ ఇట్. అర్థమైంది మీకు? ఉమ్, అది కొంచెం తప్పించుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఉమ్, చిన్న బాగున్న బాహుబలి ఆడేసింది, ఆ ఎఫెక్ట్ ఇతని మీద పడుతుంది. ఉమ్, అర్థమైందా? సో ఆ విధంగా ఇతనికి అకిరా మట్టుకు, అకిరా కురోసావా నేమ్ అది, ఉమ్, జపనీస్ ఉన్నది ఫేమస్ డైరెక్టర్. ఉమ్, సో అది పెట్టుకున్నాడు అన్నమాట అకిరాని. అతను ఇద్దరు హిట్ అవ్వాలని కోరుకుంటాం. ఉమ్, అది ఎవరెవరో పైకి వస్తారనేది డిపెండింగ్ ఆన్ ద సబ్జెక్ట్, వాళ్ళ పెర్ఫార్మెన్స్. ఓకే. ఇద్దరు వీళ్ళ ఫాదర్ని అడుగడుగునా ఫాలో చేస్తుంది రేణుదేశం. ఉమ్, వెళ్ళి వదలక ఆ టైప్లో అనమాట. నాకు అలాగ అనిపిస్తుంది. ఉమ్, ఎక్కడికి వెళ్ళినా కూడా వెళ్ళిపోతున్నాడు, కొడుకే కదా ఉమ్, తీసుకెళ్తున్నాడు. వస్తే రావద్దండు, రాకపోతే రమ్మండు.
దట్ ఈస్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. అదేందా ఏం చేస్తాడు మరి, ఇక అందుకంటే ఏం చేయలేడు కదా. బట్ షీ కెన్ నెవర్ కమ్ బ్యాక్. ఆ అమ్మాయిని తనని నాకు కావాల్సిన మోడల్ తను తను లైక్ చేయలేదు జనాలు, ప్రొడక్షన్ లో లైక్ చేయలేదు నేను విన్నది, అన్నిట్లో కల్పించేసుకోవడం. అమ్మాయి యాటిట్యూడ్ నేను అటువంటి తెలియదు నాకు ఫస్ట్ లో, ఇంట్లో కూడా లైక్ చేయలేదు. ప్లస్ ఇతనికి వరుస ఫ్లాప్లు. ఇప్పుడు కొడుకునైనా కనీసం స్టార్ చేస్తే ఒక లెవెల్కి వెళ్ళిపోదాం అని చెప్పేసి ఆ అమ్మాయికి ఉంటుంది, తనకే ఉంటుంది. కాకపోతే పర్టికులర్ గా మరి అతని యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలాగో నాకు తెలియదు. ఎవరు పవన్ కళ్యాణ్ ఏమేమింటుంది, మళ్ళీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గ్యాంగ్ లో పెట్టి ఇంట్రొడ్యూస్ చేస్తాడు, తను డబ్బులు పెడతాడు. ఇట్స్ వెరీ ఈజీ ఫర్ ఎమ్. ఇతనికి ఈజీయే, బోల్డ్ డబ్బు ఉన్నవాడు బాలకృష్ణ బ్రహ్మాండంగా చేస్తాడు. కాకపోతే అతనికి చేయాలని లేకపోతే మటు ఫోర్స్ చేయకూడదు అన్నాను. ఏం లేకుండా ఎందుకు ఉంటుందని నేను అనుకుంటున్నాను. మరి బాలకృష్ణ అంటే భయపెట్టి కూడా చెప్పకుండా ఉండొచ్చు, వాళ్ళ మొదలు చెప్పొచ్చు కదా. అంచేత ఇవి కన్ఫ్యూజన్స్ లో ఇద్దరు హిట్ అవ్వాలని కోరుకుంటాను నేను. ఇక నెపోటిజం బొంగు నేను అట్లా మీద నమ్మకం లేదు. ఒక మెకానిక్ కొడుకు మెకానిక్ అవ్వాలనుకుంటాడు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు ఐఏఎస్ అవ్వాలనుకుంటాడు, అది కూడా చెప్పేస్తున్నాను. ఒక సినిమా స్టార్ కొడుకు సినిమా స్టార్ అవ్వాలని ఎందుకు కోరుకోకూడదు? అంటే నెపోటిజం అనేది థ్రాష్. వీళ్ళు మంచి యాక్టర్గా ఉంటే ప్రొడ్యూసర్ కూడా పలానా వాళ్ళు కొడుకు అనేటప్పుడు 50% ఇమేజ్ వచ్చేస్తుంది. ఇద్దరు ఇంట్రొడ్యూస్ ఇద్దరు క్లిక్ అవ్వాలని కోరుకున్నాను, హృదయపూర్వకంగా చెప్తాను, బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఇద్దరు బాగుంటారు. ఒక ఆయన కొంచెం ఎక్కువ హైట్, ఇంకొక అతను సీరియస్. ఇద్దరికే ఉన్నాయి మైనస్ పాయింట్లు. ఒకటి సీరియస్, ఒకడేమో యూకలిప్టస్ లాగా అక్కడ ఉన్నాడు. యూకలిప్టస్ అంటే తెలుసా, జామాయిల్ అంటారు కదా, జామాయిల్ ట్రీ అనమాట. అంచేత లెట్స్ సి వాట్ హ్యాపెన్స్. వి హోప్ అండ్ వి విష్ both of them to be a hit. ఓకే. అండ్ కరెంట్ టాపిక్స్ మీద మీ అనాలిసిస్ బాగుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం సార్. Yeah. థ్యాంక్ యూ సో మచ్. Thank you. Yeah.